హలో అందరికీ ఈరోజు అయితే మనం ఆంధ్ర స్టైల్ సాంబారు కర్రీ తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. నా ఫేవరెట్ కర్రీ తయారు విధానం అయితే చూద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి మనం. నా ఫేవరెట్ అంటే సాంబార్ కర్రీ. నెక్స్ట్ అయితే మనం పోపు దినుసులు అయితే వేసుకున్నాక ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం సొరకాయ, బెండకాయ, క్యారెట్, టమాటాలు, దొండకాయ, మునక్కాయ ఇవైతే మన ఇంగ్రీడియంట్స్. ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. మీరు కూడా సేమ్ టు ఇదే ఫాలో కాండి, చాలా టేస్టీ వస్తుంది కర్రీ అయితే. నెక్స్ట్ కళ్యామాకు అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అయితే ఇంగువ అయితే వేసుకోవాలి. తర్వాత ఈ కట్ చేసుకున్న ముక్కలన్నీ మనం దీంట్లో అయితే వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మనం వంకాయలు అయితే ఫస్టే కట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వంకాయలు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే మనకి బాగుంటుంది కర్రీ, చాలా టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ అయితే కొంచెం పసుపు, రాళ్ళు ఉప్పు అయితే వేసుకోవాలి. మీరు కూడా సేమ్ టు సేమ్ ఇలానే ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం బెండకాయలలో జిగుడు ఉంటుంది కదా, పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఈ విధంగా మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఈ కర్రీలో అయితే ఈ బెండకాయలు కూడా వేసుకొని మనం కందిపప్పు అయితే 2 or 3 times వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద అయితే పెట్టుకున్నాక మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి, మనకి పొంగకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ అయితే మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి ఒక 5 minutes. నెక్స్ట్ అయితే మనం మూత తీసి చూద్దాం. నా ఫేవరెట్ కర్రీ, చాలా టేస్టీ ఉంటుంది, మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంది. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనం కర్రీకి సరిపోయినంత కారం అయితే వేసుకుందాం. మీరు కూడా సేమ్ టు ఇలానే చేయండి కొలతలు, చాలా టేస్టీ ఉంటుంది. నెక్స్ట్ అయితే మనం చింతపండు పులుసు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత పులుసు కావాలో అంత వాటర్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనకి పప్పు అయితే ఈ విధంగా ఉడికింది కాబట్టి మనం ఈ విధంగా అయితే మనం మ్యాష్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం ఈ కందిపప్పును అయితే ఈ సాంబార్లో అయితే వేసుకొని మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ అయితే మనం మూత పెట్టుకుందాం, మూత తీసి చూద్దాం. ఈ విధంగా అయితే మనకి సాంబార్ కర్రీ అనేది ఉడుకుతుంది. ఇప్పుడైతే మనం సాంబార్ పొడి అయితే వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక మనం కొత్తిమీర అయితే వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనకి సాంబార్ కర్రీ రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ సింపుల్ సాంబార్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.